హలో, ఎవరు? మే ఐ నో హూ ఈజ్ స్పీకింగ్? జస్ట్ ఏ మినిట్ సార్. సార్, ఢిల్లీ నుంచి ఫోన్. ముఖేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నో నో, నాట్ ఎట్ ఆల్, నో ప్రాబ్లం. హౌ మచ్? 5 lakhs. ఓకే, బట్ ట్రై టు ఫిక్స్ ఇట్ ఎట్ 4 lakhs. ఏంటి బాబు? ఫోన్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి మాట్లాడొచ్చా? ఢిల్లీకి ఏంటి, అమెరికాలో ఉన్న గల్లీ కూడా మాట్లాడొచ్చు. మనం ఎక్కడికి మాట్లాడాలో ఫోన్కి ఎలా తెలుస్తుంది? మనం ఫోన్ ఎత్తగానే ఎక్స్చేంజ్ లో ఆపరేటర్ ఫోన్ ఎత్తుతాడు. మనం ఎవరితో మాట్లాడాలో చెప్తే కనెక్షన్ ఇస్తాడు, అంతే. హలో. ఏమండి, మా అమ్మతో మాట్లాడాలి, కొంచెం పిలవరు? ఆవిడ దేవుడి దగ్గర ఉందండి. బాబు, ఒకసారి మీ నాన్నగారికి ఫోన్ ఇవ్వు. వద్దండి, మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మని తీసుకురావట్లేదు. అందుకని మా అమ్మని రమ్మని నేనే చెప్తాను. ఒక్క నిమిషం ఉండు. ప్రమేల గారు, పాపం వెంకటరాయుడు గారి అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు. ఆవిడ పోయారు కదా. అదే దేవుడి దగ్గర ఉంది, పిలవమంటున్నాడు. మీరేమనుకోపోతే వాళ్ళ అమ్మలాగా 2 మాటలు మాట్లాడండి. నేనా? పసివాడు కాస్త తృప్తిగా ఫీల్ అవుతాడు. సరే, ఇవ్వండి. బాబు, మీ అమ్మతో మాట్లాడు. హలో బాబు. అమ్మా, హలో అమ్మా. నేను బాగానే ఉన్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? అమ్మా, నీ కోసం నేను రోజు ఏడుస్తున్నానమ్మా. అమ్మా, నువ్వు రావని శ్రీను, వేణు, బాలం చెట్టు, బాచిగాడు అంతా ఏడిపిస్తున్నారమ్మా. అమ్మా, ఈ రోజు మాస్టారు అమ్మ గురించి రాయలేదని కొట్టారమ్మా. నేను నిన్ను ఒక్కసారి కూడా చూడలేదు కదా, అందుకనే రాయలేదు. అమ్మా, నిన్ను బాగా చూడాలనిపిస్తుందమ్మా. మన ఇంటికి వచ్చేయమ్మా. నువ్వు రాకపోతే నేను అన్నం తిన్ను. లేదు బాబు, లేదు. నువ్వు అన్నం తినడం మానేస్తే ఆ దేవుడు నన్ను నీ దగ్గరికి పంపించడు. నేను తప్పకుండా వస్తానుగా. మాట్లాడాను, అమ్మ ఇంటికి వచ్చేస్తాను. అమ్మ వద్దు చెప్పింది కదా, నిజంగా వస్తుంది కదా? వస్తుంది బాబు, నిజంగా వస్తుంది. ఒకవేళ అమ్మ రాకపోతే నేనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. బాబు వద్దు, బాబు వద్దు. నీకు తప్పకుండా అమ్మని తీసుకొస్తాను. గంగమ్మత్త, నీకు తెలుసా, రేపు మా అమ్మ వస్తుంది. లేదమ్మా, సాయంత్రం బట్టలు తీసుకురా, రేపు మా అమ్మ వస్తుంది. రే చందు, శ్రీను, ఏంట్రా బామ్మేపటికి రాదని చెప్పారుగా, చూసుకోండి రా, రేపు మా అమ్మ వస్తుంది. మీ అమ్మ వస్తుందా? వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు రా. ఓహో అదా, అయితే ఆ వచ్చేది నీకు అమ్మ కదరా? పిన్ని కాదురా అమ్మ. కాదా పిన్ని? కాదురా అమ్మ. కదే పిన్ని. నిన్నే, నువ్వు నాకు అమ్మవా పిన్నివా? చెప్పు, అమ్మవా పిన్నివా? నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నిజంగా? దేవుడి మీద ఒట్టు, నిజంగా నేను మీ అమ్మని. ఎంత ఇల్లు, అమ్మో అమ్మో. అమ్మా నాగు, నా అనురాగపు వాగు, నా అమ్మ కన్న పేగు, నా చెల్లి, నా బంగారు తల్లి. నా ఆడబిడ్డ,
నా ముద్దు బిడ్డ, నా పట్టు గుడ్డ. అయినా సెల్లో ఎంత ఈకైపోయావేంటి నా తల్లి? వీకైపోవడం ఏమిటి నీ మొహం? వీసడు చిక్కిపోతేను. మరే అన్నయ్య, నేను వచ్చిందే నిన్న, ఒక్క రోజులోనే చిక్కిపోయానా? లోపలికి రండి. చూడు వదినమ్మా, మీ అన్నగారి ప్రాణాలన్నీ నీ మీదే. 24 గంటల్లో 42 సార్లు చెల్లి చెల్లి అని కలవరించాడు. బ్లడ్ రిలేషన్ రోజు దుగ్గిరాలదున్న పోతులా 3 కంచాలు లాగించేవాడా? నిన్న 2 కంచాలే తిన్నాడు పురుషుడు. బ్లడ్ రిలేషన్. బావగారు ఇదేనా రావటం? అవును బావగారు, మా సెల్లమ్మని ఇడిచిపెట్టి నేను ఉండలేక, నన్ను ఇడిచిపెట్టి మీ సెల్లమ్మ ఉండలేక, పొలం పుట్ర గొడ్డు గోద నగ నట్ర అన్ని వదులుకుని వచ్చేసాం. అయ్యా పెళ్లికి మేము మీ ఊరు వచ్చినప్పుడు మీకు మీ అన్న గోదా పుట్ర నత్త తప్పితే గొడ్డు పొలం నగ ఉన్నట్లు ఏమీ కల్పించలేదే. శర్మ గారు క్షమించండి. బావగారు, మీరు ఊ అంటే మా సిస్టర్ని చూసుకుంటూ ఇక్కడే డాగ్స్ లాగా పడుకుంటాం. మీరు మా కూడు కూడా పెట్టక్కలేదు. ఏదో మీరు తిని పారేసిన మేక మటనం కోడి సిక్కును తింటూ చెల్లి బావ అంటూ భజన చేసుకుంటూ మూల పడి ఉంటాం. చూడండి బావగారు, మాకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఇదంతా మీలే అనుకుని హాయిగా ఉండండి. మీరు ఎంత మంచి బావగారు. స్నానం అది చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి. నేను అలా బయటికి వెళ్ళి పని చూసుకొస్తాను. ఏ పని మీరు చూసుకోండి, మా పని మేము చూసుకుంటాం. రావదినా? అయ్యా యా తమ నామధేయం? వాలేశ్వరరావు. ఓహో, తమ తల్లిదండ్రులకు నా పాదాలు వందనాలు బాబు. ఎందుకు బాబు? పదాయి వాళ్ళ మీద వాలిపోయే మీ గుణాన్ని ముందే కనిపెట్టి వాలే అది పేరు పెట్టినందుకు. బ్లడ్ రిలేషన్ నాగమణి అయిపోయింది. మన హౌస్ మొత్తం మునిగిపోయింది. ఏమైంది? ఈ ఆస్తి మొత్తం ఆ బడుద్దాయి బాబు గారిదనే కదా. 2వ పెళ్ళోడైనా నిన్న ఆయన కట్టబెట్టాం. అవును, జస్ట్ అక్కడే పప్పులో ఏలు కప్పులో కాలు వేశాం. ఆ గుమాస్తా గారిని మస్కా కొట్టి ఇన్ఫర్మేషన్ లాగా బావగారి పేరుతో బెత్తెడు భూమి కూడా లేదంట. ఈ ఆస్తి మొత్తం చచ్చిపోయిన దొరబాబు గారి తల్లిదంట. దానికి మీ ఆయన జస్ట్ వాచ్మెన్ అంట. అంతేకాదు, ఆ చచ్చింది పోతూ పోతూ వీలునామాలో దొరబాబుకి పెళ్ళయ్యాక ఆడి పెళ్ళాం కలిసి సంతకాలు పెడితేనే ఈ ఆస్తిపాస్తులన్నీ మరొకరికి అమ్మినా దానం చేసినా చెల్లుద్దటమ్మా. అయిపోయింది. మన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. హూ ఈస్ స్పీకింగ్? అమ్మా లెక్కన గన్మట్లేసి చూడు. నా బంగారు కొండ, నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి, నేను వచ్చి అన్నం పెడతాను. అలాగేనమ్మా. అవుట్, ఆల్ అవుట్. ఇండియానా పాకిస్తానా? నీ తల్లో పువ్వు పీకిస్తాను. ఏ కొర్ర సన్నాసి చదువు సంజారాన్ని ముద్దవుతాడేమో, మన గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ లాంగ్ గేమ్ ఆడొచ్చు కదా అనుకున్నా. ఏదెట్టా నోటికి 116 తెచ్చుకుంటే మన నోటు బంకమట్టే. ఇప్పుడేమైంది? దొరబాబు మన చెప్పు చేతుల్లో ఉండాలి, అంతే కదా? అంతే, కానీ అంత తేలిక కాదు. చూడు, ఈ క్షణం నుంచి వాడిని ఎలా పెంచుతాను. ఇక వాడు బ్రతికినా అమ్మ కోసమే బ్రతుకుతాడు, చచ్చినా అమ్మ కోసమే చేస్తాడు. అన్నం కూడా సరిగ్గా తినకుండా ఈ వెధవ చదువులేంటి బాబు? అదేంటమ్మా, చదువుకోపోతే ఎలా? చదువుకుని ఏం సాధిస్తావు? మన గుమాస్తాలాగా అయ్యా అమ్మ అంటూ ఉద్యోగం చేయాలి, అంతేనా? అటు చూడు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఇటుపక్క నుంచున్నతనేమో ఇంజనీరు, ఆ మధ్యలో ఉన్నతను తహసీల్దారు, ఆ నల్లకోటేమో లాయరు. వాళ్ళందరూ ఇంత పెద్ద చదువులు చదువుకుని మీ నాన్నగారి ముందు ఎందుకు చేతులు కట్టుకుని నుంచున్నారు? మనకి డబ్బుంది కాబట్టి. చూడు బాబు, ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే డబ్బున్న వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు బాగా చదువుకుని వాళ్ళలాగా చేతులు కట్టుకుని నిలబడతావా, లేకపోతే బాగా వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చుంటావా? నీకేది ఇష్టం? నాకు నా కొడుకు బాగా డబ్బు సంపాదించి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడమే ఇష్టం.